హాయ్ ఫ్రెండ్స్, మన నిత్యస్ ఛానల్లో వెల్కమ్. సో ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? ఆలు మటర్ కర్రీ. సో ఆలు అయితే మనం ఒక 4 అట్లా పెద్దవి కట్ చేసి తీసుకున్నాం అన్నమాట. ఒక 4 టొమాటోస్, ఒక ఆనియన్ అండ్ మటర్, 1/2 kg మటర్ అట్లా తీసుకున్నాను అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆయిల్ మంచిగా చిటపటలాడేలాగా చేసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ఆనియన్ అయితే అందులో వేసేసాము. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వనివ్వద్దు. ఒక హాఫ్ అట్లా ఫ్రై అయ్యాకనే ఇందులో మనం ఈ ఆలు అనేది అయితే ఇందులో వేసేయాలి. కంప్లీట్గా ఫ్రై అయితే ఆలు ఫ్రై అయ్యే వరకు మన ఆనియన్ అనేది అయితే కంప్లీట్గా మాడిపోతాయి. కాబట్టి హాఫ్ అట్లనే చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది అయితే. ఈ ఆలుతో పాటు అవి కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్గా రెండు ఒక ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఆలు ఫ్రై అయ్యాక దాని తర్వాత మనం ఈ మటర్ అయితే వేసేసుకోవాలి. గ్రీన్ పీస్ ఈ సీజన్లోనే వస్తాయి అన్నమాట. ఈ గ్రీన్ పీస్ టేస్టీగా మంచిగా బాగుంటుంది. మంచిగా కలిపేసుకోవాలి. మటర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, చిల్లుతుంది ఆయిల్లో. దాని తర్వాత ఇందులో ఈ 4 టమాటాస్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో మంచిగా మూత పెట్టేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత చూసి తీస్తే మన టమాటోస్ అనేది అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. టమాటోస్ కంప్లీట్లీ కుక్ అయ్యాకనే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది అయితే ఉంటుంది మనది. దీనికి కొంచెం టైం పడుతుంది అన్నమాట టమాటో స్మాష్ కానికి. టమాటో స్మాష్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చాకనే యాడ్ చేస్తాం. దాని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోవాలి అన్నమాట. ఉప్పు సుత వేసేసుకోవాలి. చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగా కనిపిస్తుందో. దాని తర్వాత కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే దానిపైన ఇలా పెట్టేశాను. ఇలా వాటర్ పైన పెడితే కొంచెం తొందరగా హీట్ అయిపోతుంది అన్నట్టుగా. కర్రీ సుతా తొందరగా ఉడికేస్తుంది. వావ్, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మన కర్రీ. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ. చూడగానే తినేసేలాగా కనిపిస్తుంది. ఈ ఆలు ఇలా మీరు వాటర్ పోయకుండా చేసుకోవాలి అనుకుంటే ఈ ఫ్రై అనేది అయితే ఓన్లీ చపాతీకే వర్కౌట్ అవుతుంది. రైస్లో కలుపుకొని తినాలి అనుకుంటే కొంచెం పొడిగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇందులో వాటర్ అనేది అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను అన్నమాట. మనం ఆలు ఉడికిందో లేదో టెస్ట్ చేస్తున్నా. ఇంకా ఆలు అనేది అయితే ఉడకలే, పైకి వెళ్ళి కొంచెం ఉడికినా లోపల అంతా కచ్చాగా అలాగే ఉంది. కాబట్టి మనం ఈ వాటర్ అన్నది అయితే ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా బాయిల్ చేసుకోవాలి. కర్రీ అయితే ఉడకబెట్టుకోవాలి అన్నమాట. చూడండి మన కర్రీ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. రెడ్, ఎల్లో, గ్రీన్ అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మంచిగా. ఇంట్లో పట్టించిన పసుపు కానీ కారం కానీ ఇంట్లో అయితే మంచిగా కలర్ అయితే బాగుంటుంది, టేస్ట్ సుతా బాగుంటుంది. నేనైతే అన్నీ ఇంట్లోనే వాడతాను అన్నమాట. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదే బెటర్. బయట కొనుక్కొచ్చే పసుపు కన్నా కారం కన్నా ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిగానే మనం చేసుకునేదే బెటర్. చూడండి ఒక 2-3 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే మన ఆలు అనేది అయితే ఇలా ఉడుకుతుందన్నమాట. గ్రేవీ సుతా మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఆలు కానీ మటర్ కానీ టమాటోస్ కానీ మంచిగా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. ఈజీగా కుక్ అయిపోయింది. ఆలు అనేది మంచిగా ఉడికితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఆలు సుదా తినాలి అనిపిస్తుంది.
పచ్చిగా కచ్చాగా ఉంటే ఆలు వేస్ట్ అయిపోతాయి, ఆలుని ఎవరు తినరు. చూసారా, మన ఆలు కర్రీ రెడీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.